अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ హాసిం తెగకు చెందినవారు. ఈ యొక్క బనీ హాసిం తెగ ఖురైషుల్లోని ఒక తెగ. ఇది అరబ్బు తెగ. ఖురైషులు కానానుకు సంబంధించినటువంటి వారు. ఈ యొక్క కానాను సంతతి ఇస్మాయిల్ గారి యొక్క సంతతి నుంచి వచ్చింది. ఈ యొక్క ఇస్మాయిల్ గారి వంశం అబ్రహాం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క వంశం నుండి వచ్చింది. ఇలా ఒకదాని నుంచి ఒకటి వచ్చింది. ఇలా తీర్పు దినం రోజు అందరికంటే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేపబడతారు అని సమాధి నుంచి, మరియు తీర్పు దినం రోజు మానవులందరికీ కూడా నాయకుడిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంటారు అని ఇవన్నీ కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వసీలా సిఫారస్ చేస్తారు అని, ఆ యొక్క సిఫారసుని అల్లాహ్ స్వీకరిస్తాడని, మరియు అన్ని సమాజాలు చరిత్రలు కంటే కూడా ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాజంలోని సహచరులు పాపులేషన్ ఎక్కువగా, ప్రజలు ఎక్కువగా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రళయ దినం రోజు అందరికంటే ముందు స్వర్గం యొక్క ద్వారాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే తడతారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రవక్తల యొక్క పరంపర, ప్రవక్తల యొక్క రాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పూర్తి అయింది అని, ఆయన యొక్క చివరి ప్రవక్త అని, అల్లాహ్ యొక్క ప్రవక్తల చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 6 ప్రత్యేక మహిమలు ఇవ్వటం జరిగింది. ఎన్ని? 6. ఒకటి భయం ద్వారా, అంటే మరియు భూమి అంతా ప్రార్థనా స్థలంగా, మరియు మాలె గనీమత్ మరియు వసీలా ఇంకా ఇవ్వబడ్డాయి. దీంట్లో భయం అంటే భయం ద్వారా సహాయం చేయడం జరిగింది. అంటే నెల రోజుల ముందే, నెల రోజుల ప్రయాణానికి దూరంగా ఉండంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి శత్రువు భయపడేవాడు. ఇలా మరియు భూమి అంతా ప్రార్థనా స్థలంగా, అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా సరే నమాజు టైం అయింది అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా నమాజు చేయవచ్చు అని, ఈ యొక్క భూమి నమాజు చేయడం కోసం పరిశుద్ధ స్థలంగా చేయబడింది అని ఇది రెండవది. ఇక మూడవది మాలే గనీమత్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి